అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజన బిడ్డలు బాగా చదువుకొని ఐఐటీలకు వెళ్లాలని, తద్వారా దేశానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని, దేశం మనకు ఏమిచ్చిందనే దానికంటే మనం దేశానికి ఏమిస్తున్నాము అనే ఆలోచన ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. నేను నా దేశం జెండా అజెండా అంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. విద్యార్థి బాగా చదివి స్టార్టప్ కంపెనీ స్థాపించిన దేశ సేవ చేసినట్లేనన్నారు. రాష్ట్రానికి దేశానికి విజన్ ఉన్నట్లే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా, కుటుంబానికి, గ్రామానికి ఒక విజన్ ఉండాలని సూచించారు. ఆదివాసీలకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ధీమ్సా నృత్యం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం గర్వకారణమన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కొమ్ము, బంజారా, థింసా నృత్యాలతో గిరిజనులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు డప్పు కొట్టి బాలికలతో కాసేపు నృత్యం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రైవేట్ సంస్థలతో గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశం మనకు ఏమిచ్చిందనేది కాకుండా దేశానికి మనం ఏమిస్తున్నామనే ఆలోచన రావాలన్నారు. అరకు కాఫీని ప్రోత్సహించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్నామని, పార్లమెంట్లోనూ అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించామన్నారు. దీన్ని గ్లోబల్ బ్రాండ్గా మారుస్తామన్నారు. అరకు కాఫీ బాగుందని ప్రధాని మోదీ కితాబిచ్చారని, మన్ కీ బాత్లోనూ దీని గురించి చెప్పారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ గిరిజనులకు న్యాయం చేసిన తొలి పార్టీ టీడీపీ అని, గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకే ఉద్యోగాలు దక్కాలని జీవో నంబర్ 3 తీసుకొచ్చామన్నారు. 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ఈ జీవో సుమారు 20 ఏళ్లు అమల్లో ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2020లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసిందని తెలిపారు. సుప్రీంకోర్టు జీవో నంబర్ 3ను కొట్టివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరిగా డిఫెండ్ చేయలేకపోయిందన్నారు. గిరిజనులకు లబ్ధి చేకూరేలా మళ్లీ అందరికీ ఆమోదయోగ్యమైన విధానం తీసుకొస్తామన్నారు. తమ ప్రభుత్వం గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుంది. గిరిజన బిడ్డలు ఆవేశానికి లోను కాకుండా ఆలోచన చేయాలని చంద్రబాబు అన్నారు. ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 29 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, వారి అభ్యున్నతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 9 ఐటీడీఏ కేంద్రాల అభివృద్ధితో మంచి ఫలితాలు వస్తాయని, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, కనెక్టివిటీ సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి గిరిజనులందరికీ ఇళ్లు, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, టెలికమ్యూనికేషన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుని గిరిజన గ్రామాలకు వేగంగా కనెక్టివిటీ కల్పిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గిరిజన బిడ్డ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, గిరిజన రైతు తన పంటను అమ్ముకోవాలన్నా, విద్యార్థి విద్యాలయాలకు వెళ్ళాలన్నా ఎక్కడా కష్టం లేని విధంగా కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చూస్తే 2336 గిరిజన వాసాలకి మిషన్ మోడ్లో రోడ్ కనెక్టివిటీ కోసం పనిచేస్తున్నారు. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్ కింద 3,22,991 కుటుంబాలకి కొళ్ళాయి ఇవ్వడానికి, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసికి నివాసాన్ని ఏర్పాటు చేయడం, 64,066 ఇళ్లున్నాయి, దీన్ని ఇండ్లన్నీ కూడా చేయడం, 83,923 మందికి ఇంటిపైనే సోలార్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతాం. అడవి తల్లి బాట పేరుతో 1000 కోట్లతో 905 కిలోమీటర్లు ఇస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్స్లు కానీ, 108 కానీ, 104 మొబైల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. నిన్నే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం టెలికమ్యూనికేషన్ సెక్టర్తో. ఎయిర్టెల్ కానీ, జియో కానీ అన్ని కంపెనీస్తో పెట్టుకుని మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన తాండాలకి, గిరిజన గ్రామాలకి
ఇమ్మీడియట్గా కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత, విజయవాడలో ఏ విధంగా అయితే సెల్ ఫోన్తో మీరు మాట్లాడుకుంటున్నారో మీ ఊరు నుంచి ప్రపంచంలో ఎక్కడికి మాట్లాడుకోవాలన్నా ఆ ఫెసిలిటీ కనెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. దీంతో మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. రెండోది, మీ ఆదాయం పెరగాలి, దీనికి జీవనోపాధి ఉండాలి. ఆదాయ మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్గా 25 ఏళ్లకు మునుపు నాకు ఆ రోజు ఒక ఆఫీసర్ చెప్పాడు వచ్చి, గిరిజన ప్రాంతంలో కాఫీ బాగా వస్తుందని. నేను ఇమ్మీడియట్గా పిలిపించి స్టార్ట్ చేయమన్నాను. ఒక చిరు ప్రయత్నం, చిన్న ప్రయత్నం. అక్కడి నుంచి అప్పట్లోనే సిల్వర్ ఓక్ చెట్లు పెట్టి అక్కడి నుంచి కాఫీ ప్లాంటేషన్ ప్రారంభించి, కాఫీ ప్లాంటేషనే కాకుండా దాంట్లో పెప్పర్ కూడా లాభసాటిని అక్కడ పెట్టాం. నేడు ఆదివాసీలు గౌరవంగా జీవిస్తున్నారంటే అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నాడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా 2 లక్షల మంది గిరిజనులు చదువుకుంటున్నారని వివరించారు. చంద్రబాబు సారథ్యంలో గిరిజన గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, తాగునీరు కూడా లేని పరిస్థితి ఉన్న అన్ని గ్రామాలకు మంచినీటిని అందించారని పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది గతంలో ఎవరూ చూడలేదన్నారు. సీఎం చంద్రబాబు వచ్చాకే ఆదివాసీ దినోత్సవం సంబరంగా జరుగుతోందని గుర్తు చేశారు. నేడు గిరిజనులు బాగా చదువుకొని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. నేడు ప్రతి క్లాస్కి ఓ టీచర్ ఉన్నారంటే అందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కారణమని పేర్కొన్నారు. 50 ఏళ్లకే గిరిజనులకు సీఎం చంద్రబాబు పెన్షన్ ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం 18 పథకాలను రద్దు చేసి గిరిజనుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎంగా చంద్రబాబు వచ్చాక ఆ 18 పథకాలను మళ్లీ అమలు చేశారని చెప్పారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో 2,500 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మౌలిక సౌకర్యాలు కల్పించారని చెప్పారు. ఫీడర్ అంబులెన్స్ల సృష్టికర్త చంద్రబాబుని అన్నారు. పర్మిషన్ లేని ప్రదేశాల్లో కూడా నేడు రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే కొండలు, వాగులు దాటే పరిస్థితి ఉండేదని, కానీ నేడు నేరుగా తండాల నుంచి ఆసుపత్రికి వెళ్లేలా రోడ్లు వేశారని వివరించారు. పోటీ పరీక్షల్లో వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించారన్నారు. గిన్నిస్ బుక్ రికార్డులో గిరిజనులు చోటు దక్కించుకున్నారని చెప్పారు. యోగా, తింసా నృత్యాల ద్వారా మనకి ఓ రికార్డు వచ్చిందంటే అది సీఎం చంద్రబాబు ప్రోత్సాహం వల్లేనని మంత్రి సంధ్యారాణి వివరించారు. మనస్సాక్షి లేని సాక్షి పత్రిక దీనిని కూడా వక్రీకరించిందని మండిపడ్డారు. తాము అవహేళన చేసినట్లు అబద్ధాలు రాశారని చెప్పారు. 13,000 మంది చేసిన నృత్యాన్ని అవమానించిన సాక్షిపై కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏది గర్భిణీ స్త్రీ క్రిందకు రావాలి అన్నా మనం కింద గర్భిణీలకి ప్రత్యేకంగా హాస్టల్స్ అంటే గర్భిణీల వసతిగృహం అని పెట్టి, ఎందుకంటే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఆ విషయం కూడా చెప్పాలి. అప్పుడు కలెక్టర్ గారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండేటప్పుడు ఆ రోజే గిరిజనుల గర్భిణీ వసతిగృహం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా గిరిజనులకి ఎంతో మేలు కలుగుతున్నాయి. ముఖ్యంగా బాబు గారు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గిరిజన గ్రామాలు అందుకే చక్కగా మనకి అభివృద్ధి చెందుతున్నాయని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై జిల్లా ఎస్పీతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న హోంమంత్రి అనిత కేసు దర్యాప్తు, తదుపరి చర్యలపై ఆరా తీస్తున్నారు. అలాగే ప్రియాంక తండ్రి వెంకటేష్తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని, కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అనిత వెల్లడించారు. ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు.
సీఎం చంద్రబాబు విజన్ ద్వారా నేడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం మాటలతో ఆదివాసీలను మోసం చేస్తే సీఎం చంద్రబాబు వారి ప్రాంతాలతో పాటు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని సీఎం చంద్రబాబు పండగలా చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ట్విట్టర్లో శుభాకాంక్షలు పెట్టి ఊరుకునేవారని గుర్తు చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అరకు కాఫీ విశిష్టతను విశ్వవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది సీఎం చంద్రబాబు నాయుడేనని తెలిపారు. మొన్న ప్రధాని పర్యటనలో కూడా అరకు కాఫీ ప్రత్యేక అట్రాక్షన్ అయిందని గుర్తు చేశారు. ఆదివాసీలకు దగ్గరయ్యేలా సీఎం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని వివరించారు. తన నియోజకవర్గంలో 22 తండాలకు సీఎం చంద్రబాబు మంచినీటి సౌకర్యం కల్పించారని వివరించారు. బడ్జెట్లో 29% ఆదివాసీలకు లోకేష్ కేటాయించారని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర అంటే చిట్ట చివరి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లేలా మనమందరం సహకారం అందించాలని ప్రజలకు ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. నేడు సకల సౌకర్యాలతో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని వివరించారు. మెగా డిఎస్సీలో 1300 మంది ఆదివాసీలు టీచర్లయ్యారని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతిష్టాత్మకంగా డిఎస్సీ నిర్వహించారన్నారు. నేడు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారని, గతంలో డోలీలలో కిలోమీటర్లు నడిచే పరిస్థితి గిరిజనులకు ఉండేదని ఎమ్మెల్యే బొండా ఉమ వివరించారు. ఎన్డీఏ ఇచ్చిన సత్కారంగా అందరికీ ముందుగా నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆదివాసీలు అంటే అడవి ప్రాంతంలో ఉండేవాళ్లే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రకృతిని, నీరు అన్నిటినీ ఆస్వాదించి మమేకమవుతా తిరిగే మీరందరూ కూడా అభివృద్ధి పథకంలోకి రావాలని ఎన్నో పథకాలు, నీరు, రోడ్లు కాడి నుంచి విద్య, వైద్యం ఇటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, స్వర్ణాంధ్ర అంటే నగరాలు ప్రేరటం కాదు, చిట్ట చివరి గిరిజన ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు అభ్యున్నత అయితేనే స్వర్ణాంధ్ర అవుతుందని వారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ మన P4 విధానం వారు తీసుకొచ్చిన విధానం. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అది మన అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి అందరికీ కూడా ఈ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆదివాసీ సోదర సోదరీమణులందరూ కూడా సంస్కృతికి, సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తారు, ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకి ఎక్కడ కల్చర్ డిస్టర్బ్ కాకుండా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలు, వైఫైని ఇవ్వటం కానీ, రోడ్లు విశాఖ మాన్యంలో కానీ, ఇక్కడ కానీ ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతంలో రోడ్లు కనెక్టివిటీ ఏర్పాటు చేయటం కానీ, గతంలో ప్రసవానికి మా సోదరీమణులు ప్రసవం అవ్వాలంటే డోలీలో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా 2 వీలర్లో మొబైల్ అంబులెన్సులు, వెళ్ళే చోటకి అంబులెన్సులు, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వ్యవస్థ, రేషన్ స్టోర్స్ని వాళ్ళ ఇంటి ముందుకి, వాళ్ళ గూడాల్లోకి తీసుకెళ్ళినటువంటి ప్రకాశం బ్యారేజ్లో గోదారమ్మ నీటి పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని ముఖ్యమంత్రి తిలకించారు. గోదావరి నీటితో బ్యారేజీ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో బ్యారేజీపై కొద్దిసేపు తన వాహన కాన్వాయ్ నిలిపిన ముఖ్యమంత్రి గోదావరి నీటితో నిండుకుండలా ఉన్న బ్యారేజీని పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజీ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలించినట్లు అధికారులు వివరించారు.
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని సీఎం అన్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, సృజనాత్మకతను పెంపొందించడంలో కళలు, చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు తమలోని సృజనాత్మక నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దేశభక్తి భావాలను చిత్రాల రూపంలో వ్యక్తీకరించడం ద్వారా విద్యార్థుల్లో జాతీయ భావన మరింత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రైట్ మైండ్స్ సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ వాణిజ్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నేడు విజయవాడలోని బాపు మ్యూజియం వేదికగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై చిత్రలేఖనం పోటీలను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి వారు రూపొందిస్తున్న చిత్రాలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ త్రివర్ణ పతాకం, జాతీయ నాయకులు, స్వాతంత్ర స్ఫూర్తి తదితర అంశాలను చిత్రాల ద్వారా ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి తగిన వేదిక కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సృజనాత్మక ఆలోచన శక్తికి పదును పెడతాయని తెలిపారు. ఈ చిత్రలేఖనం పోటీల్లో సుమారు 250 మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ నాయకులు, త్రివర్ణ పతాకం తదితర అంశాలను ప్రతిబింబించే చిత్రాలను విద్యార్థులు తమ సృజనాత్మకతతో ఆవిష్కరించారు. విద్యార్థుల వయస్సు, ప్రతిభను దృష్టిలో ఉంచుకొని చిత్రలేఖనం పోటీలు 4 గ్రూపులుగా నిర్వహించారు. ప్రతి విభాగంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి భావాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలుగుతీయటంతో పాటు వారి సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పోటీల అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులు శ్యామ్రాక్, స్కూల్ రిచి సిద్ధార్థ, శ్రీదుతి, బి అభినయ్, స్కంద సెయింట్ జాన్ స్కూల్ తన్మయ చైత్రధన్వి, ఎన్ఎస్ఎం స్కూల్ ఆరాధ్య, నెక్స్ట్ జన్ స్కూల్ వైష్ణయ, యూపీఎస్ నిక్షిత, సెయింట్ తెరీసా రెబికా జాయస్, సెయింట్ తెరీసా మిథిలేష్, ఆర్సీఎం స్కూల్ రియా, నాగ కార్తీక, దియశ్రీ తదితరులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ లయన్ వైఎస్ బాబు, బాపు మ్యూజియం కమిషనర్ సురేష్ బాబు, ఠాగూర్ స్మారక గ్రంథాలయ అధికారిని కె. రమాదేవి, యూపీపీఎస్ ఫ్యాకల్టీ చంద్రిక, లయన్స్ క్లబ్ ఆఫ్ వాణిజ్య విభాగం ప్రతినిధులు శ్రీమన్నారాయణ, ప్రభు, పూర్ణిమ తదితరులు విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, మెమంటోలు అందజేశారు. చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్కు ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సేనానాయక్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి చీర, సారే సమర్పించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. आयुर्दा अग्ने हविषो जुषानो घृतप्रदीपो घृतयो निरेधे घृतं वेद्वामधुजानुगव्यं विदेव पुत्रमभिरक्षतादिमम् पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्येवं विदुषो अग्निहोत्रं जुह्वति य उजैन देवं मेधा धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गाम्बानुग्रह प्रसाद सिद्धिरस्तु व्यवहारेषु सर्वकार्येषु दिग्विजयता। ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా విచ్చేసిన మహేష్ చంద్రను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. आयुष्मन्दं वर्चस्वन्दं अथो अधिपतिं विशाम् अस्याः पृथिव्याध्यक्षम् इममिन्द्रवृषभं कृणो పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాజీ ప్రసాద్ చిరస్మరణీయులని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కొనియాడారు. విజయవాడలో రాజకీయాలకు అతీతంగా పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరపున ఆయన అండగా నిలిచారని గుర్తు చేశారు. విజయవాడ నగరం ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధిలో దేవినేని నెహ్రూ, బాజీ ప్రసాద్, గాంధీ, మురళీల సేవలు మరువలేనివని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ సోదరుడు దేవినేని బాజీ ప్రసాద్ 10వ వర్ధంతి వేడుకలను అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాజీ ప్రసాద్ చిరస్మరణీయులని కొనియాడారు. విజయవాడలో రాజకీయాలకు అతీతంగా పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరపున ఆయన అండగా నిలిచారని గుర్తు చేశారు. విజయవాడ నగరం ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధిలో దేవినేని నెహ్రూ, బాజీ ప్రసాద్, గాంధీ, మురళీ సేవలు మరువలేనివని తెలిపారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కడియాల బుచ్చిబాబు, ముసునూరు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు, కలపాల అంబేద్కర్, గద్దె కళ్యాణ్, సాయి కృష్ణ, పంతాల సాయి తదితరులు పాల్గొన్నారు. ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, ఈ రోజుకి బాజీ ప్రసాద్ గారిని గుర్తు చేసుకుంటారు. ఆయన సొంత మనుషులు దేశ విదేశాల్లో ఉన్న గర ఆయనతో సాన్నిధ్యం అన్ని గర గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరుగా కృషి చేస్తున్నారు. తప్పకుండా బాజీ ప్రసాద్ గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు ఈ నగరంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు, ఆయన సోదరులు ఈ నగరంలో, ఈ జిల్లాలో ఎంతోమంది విద్యార్థులకి అండగా నిలిచి, ఇద్దరు అన్నదమ్ములు చనిపోయినా అవన్నీ గారు దిగమింగుకొని ఈరోజు ఈ నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేశారు. ఈ విజయవాడ నగరం ఉన్నంత వరకు, ఈ కృష్ణా జిల్లా ఉన్నంత వరకు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు నెహ్రూ గారిని, బాజీ గారిని, గాంధీ గారిని, మురళీ గారిని ప్రతి ఒక్కరు గారు తలుచుకుంటారని చెప్పని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తామని సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. స్టూడెంట్ యూనియన్ అనే కానీ, యుఎస్ఓ కానీ ఇవన్నీ స్థాపించి ప్రతి ఒక్కరు ఎక్కడ సమస్య ఉన్నా కానీ ముందంజలో ఉండి బాజీ ప్రసాద్ గారు కానీ, నెహ్రూ గారు కానీ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అంకితం చేశారు. అదేవిధంగా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ దానిలో భాగంగానే మరి ప్రతిరోజు ఈ తను మన మధ్య ఉన్నప్పటికీ నిజంగా అలా నెరవేర్చాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయటం మరి మనందరికీ ఇదేనని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నెహ్రూ గారి పేరు కానీ, బాజీ ప్రసాద్ గారి పేరు చెప్తూ ఎంతోమంది ఉద్యోగాలు, మిలిటరీ పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, అలాగే ఇంజనీర్లు అయ్యాను. అందరూ కూడా ఫారెన్స్లో ఉన్న ఫారెన్లో ఉన్నా కూడా మేము విజయవాడలో దేవినేని యుఎస్ఓలో ఉండి చదువుకున్నామని చెప్పడం నిజంగా ఎంతో అదృష్టం. అది దేవినేని నెహ్రూ గారి కుటుంబానికి సాధ్యమైంది. వారు లేకపోతే నిజంగా ఆ భగవంతుని ఎంతో వాళ్ళకి ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. మైనార్టీల సంరక్షణతో కూడిన మెజారిటీ రూల్ అనేది ప్రజాస్వామ్యంలో ప్రాణప్రదమైన సూత్రమని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు బరకాల ప్రభాకర్ అన్నారు.
మైనార్టీలకు సంరక్షణ లేని మెజారిటీ రూల్ ప్రజాస్వామ్యం కాదని చెప్పారు. ఈ దేశం ఎవరిది అనే ప్రశ్న గత 2 శతాబ్దాలుగా పదే పదే ప్రశ్న వేసుకుని సమాధానాలను అన్వేషించడం జరిగిందన్నారు. ఈ దేశం అందరిది అనే సమాధానం ఒకటైతే మెజారిటీ మతం ఉన్నవారిది మరో సమాధానం వచ్చిందని, అయితే చివరకు దేశం అందరిది అని ఒప్పుకొని రాజ్యాంగంలో పొందుపరుచుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ దేశం అందరిది కాదనే వాదం మళ్ళీ నెమ్మదిగా తలెత్తి విజృంభించడం మొదలైందన్నారు. ది పీపుల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని నాస్తికా కేంద్రంలో తెలుగు రాష్ట్రాల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ విశిష్ట అతిథిగా పాల్గొని దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలు, పౌర సమాజం కర్తవ్యాలు అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ దేశం ఎవరిది అనే ప్రశ్న గత 2 శతాబ్దాలుగా పదే పదే ప్రశ్న వేసుకుని సమాధానాలను అన్వేషించడం జరిగిందన్నారు. ఈ దేశం అందరిది అని, ఈ దేశంలో ఎవరుంటే వారికి చెందుతుందనేది ఒక సమాధానం అయితే, ఈ దేశం ఒక మతానికి చెందిన వారిదనేది మరొక ప్రమాదకరమైన సమాధానం అన్నారు. దేశంలో ఒక మతం తప్ప మిగిలిన వారంతా ఉండొచ్చు, కానీ మెజారిటీ మతం వాళ్ళు చెప్పినట్లు పడి ఉండాలి, తాము చెప్పినట్లు వినాలి అనేది సమాధానమని చెప్పేటటువంటి వారు కొందరైతే, లేదు ఈ దేశం అందరిది అని సమాధానం చెప్పేవారిది మరికొందరిదన్నారు. ఈ ప్రశ్నకు అటు ఇటు ఉన్నవారి మధ్య భావ సంఘర్షణ, భౌతిక సంఘర్షణ కూడా జరిగిందన్నారు. ఇది అందరిది అనే సమాధానం సెటిల్ అయిపోయింది, అందరిది అని ఒప్పేసుకున్నారు, రాజ్యాంగంలో కూడా పెట్టేశారు. ఇంకా దీనికి తిరుగులేదు అని ఒక ఉదాసీనతలోకి వెళ్ళిన తర్వాత ఇది అందరిది కాదనే వాదం మళ్లీ నెమ్మదిగా తలెత్తి విజృంభించడం మొదలైందన్నారు. దానివల్ల తలెత్తిందే నేడు మన దేశంలో జరుగుతున్నటువంటి సంఘర్షణ అని తెలిపారు. ఒక దేశం ఒక జాతికి, ఒక మతానికి, ఒక భాషకు, ఒక సంస్కృతికి, సభ్యతకు, రంగుకు చెందిన వాళ్ళదనేది ఒక భావనని, ఇది ఐరోపాలో రూపుదిద్దుకుందని చెప్పారు. ఒకే మతం, భాష కానీ వాళ్లను చంపేయాలి, లేకపోతే గింటేయండి అనేది యూరోపులో రూపుదిద్దుకున్న జాతీయ రాజ్యాల వాదనని అన్నారు. మేము చెప్పినట్టు వింటావా? ఉండు. మాలాగా ఉంటావా? ఉండు. మీది మాత్రం కాదు ఈ దేశం, దేశం నాది, నిన్ను ఉండనిస్తా. మా చెప్పు చేతల్లో ఉండు అనేది కూడా ఒక సమాధానం. ఆ సమాధానం సరైన సమాధానం అనేటటువంటి వాళ్ళు కొంతమంది, లేదు ఈ దేశం అందరిది అనే సమాధానం సరైనటువంటిది అనేటటువంటి వాళ్ళు కొంతమంది. వీరిద్దరి మధ్య ఘర్షణ ఇవాళ కొత్త కాదు. అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కాదు, శతాబ్దాలుగా ఇక్కడ ఈ ప్రశ్నకి అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళ మధ్య భావ సంఘర్షణ, భౌతిక సంఘర్షణ కూడా జరిగింది. మనం ఇది అందరిది అనే సమాధానం సెటిల్ అయిపోయింది, ఇది అందరిది అని ఒప్పేసుకున్నాను, రాజ్యాంగంలో కూడా పెట్టేశారు కాబట్టి ఇక దీనికి తిరుగులేదు అని ఒక ఉదాసీనతలోకి వెళ్ళిన తర్వాత ఆర్థిక వ్యత్యాసాలు అత్యంత అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం కూడా చేరిపోయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే చాలా బాధేస్తూ ఉంది. ఇది ఆగటల్లా ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మనం చూస్తూ ఉంటాం క్యాపిటలిస్ట్ వ్యవస్థ, క్యాపిటలిస్ట్ దేశాల్లో. కానీ మన దేశంలో క్రోనీ క్యాపిటలిజం అమలవుతూ ఉంది. మోడీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, వేదాంత అగర్వాల్ లాంటి సంస్థలకి ప్రజల సంపదని, ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు కట్టిన పన్నులు, బ్యాంకుల్లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకున్నటువంటి రుణం, వీటన్నిటితో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని మానిటైజేషన్ అనే పేరు మీదుగా ఈ రోజున
దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు, నర్సులు, ఆలయాలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సురక్షితమైన పని వాతావరణం లేకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలన్నారు. ఆసుపత్రిలో పనిచేసే మహిళా ఉద్యోగులపై అసభ్యంగా మాట్లాడటం, చేయి వేయటం, పరిధి దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు, శిక్షలు ఉండాలన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు కళ్ళు తెరిచి ఖండించి వదిలేయడం కాకుండా ముందే సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా, నో టు వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ కమిటీ, వైలెన్స్ అగెనెస్ట్ డాక్టర్స్ కమిటీ మరియు పబ్లిక్ అవేర్నెస్ కమిటీ సంయుక్తంగా నగరంలో అభయ డేను నిర్వహించారు. ప్రాణాలను కాపాడే వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు, హింసకు పాల్పడవద్దని కోరుతూ విజయవాడలోని ఐఎంఏ హాల్ నుంచి వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి మహిళా వైద్యులు మాట్లాడుతూ 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విధుల్లో ఉన్న ఒక యువ వైద్యురాలిపై జరిగిన దారుణమైన దాడి, హత్య దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రి ఊహించలేని హింసకు వేదికగా మారింది. ఈ ఘటన ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది ప్రతిరోజు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలను దేశం ముందుకు తీసుకొచ్చింది. ఇలాంటి అనేక సంఘటనలు దేశంలో జరుగుతున్నాయని అన్నారు. అందుకని ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ప్రతి సంవత్సరం అభయ డేను నిర్వహించి మహిళా వైద్యులు, హెల్త్ వర్కర్లకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతోందన్నారు. పని ప్రదేశంలో సురక్షితమైన వాతావరణం లేకపోతే ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు. అభయ డే కేవలం ఒక విషాద ఘటనను గుర్తు చేసుకున్న రోజు మాత్రమే కాదు, మార్పు కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ఒక ఉద్యమమని అన్నారు. ఆసుపత్రులు వైద్యం మరియు రక్షణకు నిలయాలుగా ఉండాలని, మహిళా ఆరోగ్య సిబ్బందికి గౌరవంతో కూడిన పూర్తి భద్రత కల్పించాలన్నారు. ఆరోగ్య సిబ్బందిపై జరిగే హింసను సమాజంపై జరిగిన దాడిగా పరిగణించాలన్నారు. ఘటన జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా ముందుగానే భద్రతా చర్యలను అమలు చేయాలని కోరారు. హెల్త్ కేర్ వర్కర్స్ మీద హింసను అరికట్టాలి, వాళ్ళకి ఒక సురక్షితమైన పని వాతావరణం కల్పించాలి. మా అమ్మ నాన్న మమ్మల్ని బయటికి పంపించారంటే మా ఇంటి తర్వాత మేము పనిచేసే ప్లేస్ సురక్షితమైనది కావాలి, ఆ నమ్మకంతో పంపిస్తున్నారు. మరి మేము ఇల్లు దాటి గడప దాటి బయటకు వస్తే రోడ్డు మీద కాకుండా మా పని ప్రదేశంలో మాకు సురక్షితమైన వాతావరణం లేకపోతే మేము ఎలా పనిచేస్తాము? డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఆయమ్మలు కావచ్చు, ఎలా పనిచేస్తారు? మాకు సురక్షితమైన వాతావరణం కావాలంటే దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి. ఎవ్వరూ కూడా హాస్పిటల్స్లో పనిచేసే ఫీమేల్ సిబ్బంది మీద దుర్భాషలాడటం కానీ, చెయ్యి వేయటం కానీ, లిమిట్స్కు మించి ప్రవర్తించడం కానీ జరిగితే కఠినమైన శిక్షలు ఉండాలి. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కళ్ళు తెరిచి దాన్ని ఖండించడం కాకుండా ముందే సురక్షితమైన వాతావరణం కల్పించాలని చెప్పి గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. అందుకే రేజ్ యువర్ వాయిస్, టేక్ ఏ ప్లెడ్జ్. రోజు ఈ అభయ డే కార్యక్రమంలో జరుగుతున్న స్త్రీలకి మరియు ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్స్కి, హాస్పిటల్లో పనిచేస్తున్న వర్కర్లకి, హాస్పిటల్లో ఎవరు పనిచేస్తున్నా డాక్టర్సే కాకపోవచ్చు, నర్సింగ్ స్టాఫ్, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, రకరకాల క్యాడర్స్ వాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తారు. హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వీళ్ళందరి మీద తిరగబడ్డము, వైలెన్స్ జరగడం అనేది కామన్ ఇన్సిడెంట్స్గా అయింది. సో ఇది మనము బ్యాన్ చేసి ఈ విధమైన సంఘటనలు జరగకుండా ఉండడానికి, మా ప్రతిఘటనను తెలియజేయడానికి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాం. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 11 సంవత్సరాలుగా పేద ప్రజలకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. ఏడాది పొడవునా ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ట్రస్ట్ తరపున చేస్తున్నారని తెలిపారు. ట్రస్ట్ ద్వారా సోమేశ్వరరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం విజయవాడ చిట్టినగర్లోని నగరాల కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా విచ్చేశారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 60 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాల కుటుంబం నుంచి వచ్చిన సోమేశ్వరరావు సూర్య సత్య చారిటబుల్ ట్రస్టును స్థాపించి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, వికలాంగులకు వాహనాలు ఇవ్వడం, పేదలకు వస్త్రదానం చేయడం, కంటి ఆపరేషన్లు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. సంస్థ 11వ వార్షికోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా సోమేశ్వరరావు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. సోమేశ్వరరావు కుమారులు చంద్రశేఖర్, శ్రీనివాసరావు అమెరికాలో ఉంటూ తన తండ్రికి ఆర్థిక సహాయం చేస్తూ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోమేశ్వరరావు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ఉపకార వేతనాలు, చలివేంద్రాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా బాధితులకు అనేక సేవలు చేశామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా జనసేన పార్టీ నాయకుల్ని, నగరాల్లో ఉన్న పెద్దల్ని అందరినీ కూడా వాడి కుటుంబంలో ఉన్న అందరి పెద్దలను కూడా పిలిచి మా చేతుల మీదుగా దాదాపుగా 60 మంది చదువుకునే విద్యార్థుల్ని బాగా చదువుకునే పిల్లల్ని కూడా పిలిచి వారికి ఆర్థిక సహాయం చేస్తూ 60 చెక్కుల్ని మరి మా అందరి చేతుల మీదుగా ఇప్పించేందుకు మరి వారికి హృదయపూర్వకమైన అభినందనలు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమం చేసి అటు జనసేన పార్టీకి అలానే పేద వర్గాల వారికి సహాయం చేసే పరిస్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ వారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలానే అమ్మవారికి, కనకదుర్గమ్మ అమ్మవారు వారి కుటుంబానికి ఇంకా అనేక రకాల మేలు చేస్తూ ఇంకా ఆర్థిక సహాయం చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జనరల్ బీపీ, షుగరు అట్లాంటి మెడిసిన్స్ ఇచ్చి ఎంతో సర్వీస్ చేస్తాం. అదేవిధంగా బీదలకి దుప్పట్లని, చీరలు అలాంటివి, తర్వాత యాపిల్ అనాథాశ్రమానికి కూడా ప్రతి సంవత్సరం ఒక ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఈ కార్యక్రమాలని ఇంకా ప్రకృతి విపత్తుల టైంలో కూడా పచారీ కిట్స్ అని ఆర్థిక సహాయం కూడా చేసి అందరికీ ఇది మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం 11 సంవత్సరాల నుండి మొదలుపెట్టాం. నేనే కాదు, మా బాబు కూడా అమెరికాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు. ఈ కార్యక్రమాలని ఇది చాలా సంతోషంగా చేయాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లా ప్రసాద్ కోరారు. రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని, అలాగే సాంకేతిక నిపుణులు ఉన్నారని, వారందరి జీవనోపాధికి ప్రభుత్వం దృష్టి సారించడానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో స్వంత గృహస్థలం ఏర్పాటు చేయాలని, అలాగే స్టూడియోలు, రికార్డింగ్, రీ రికార్డింగ్ థియేటర్స్ ఏర్పాటుకు త్వరితగతిన కార్యాచరణ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏపీ మా కార్యవర్గ సమావేశం ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు జరిగింది. ఈ సందర్భంగా ఏపీ మా అధ్యక్షులు పిల్లా ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సినిమా పరిశ్రమపై అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ రాష్ట్రంలో ఉన్నారని, వారి జీవనోపాధికి కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యక్షులు జంధ్యాల గోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తోందని, అలాగే సినీ పరిశ్రమపై కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, శాసనసభ్యులు ప్రముఖ హీరో బాలకృష్ణని త్వరలో కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని, అలాగే సాంకేతిక నిపుణులు ఉన్నారని, వారందరి జీవనోపాధికి ప్రభుత్వం దృష్టి సారించడానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే కార్మికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వంత గృహస్థలం ఏర్పాటు చేయాలని, అలాగే స్టూడియోలు, రికార్డింగ్, రీ రికార్డింగ్ థియేటర్స్ ఏర్పాటుకు త్వరితగతిన కార్యాచరణ చేయాలని కోరారు. మరి మిగతా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే మనకు సరైన వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. వాటన్నిటి గురించి కృషి చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇండోర్ స్టూడియోలు నిర్మాణం కావాలి, అలాగే రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కావాలి, అలాగే ప్రొడక్షన్ యూనిట్లు పెట్టుకోవడానికి అవుట్డోర్ యూనిట్లు, క్యారవాన్లు ఇట్లాంటివన్నీ డెవలప్మెంట్ కావాలి. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కనీసం ఫ్రీగా స్థలం అనేది ఇస్తూ ఉందంటే అనేక మంది రావడం జరుగుతుందండి. ప్రభుత్వం ఆ దిశగా కూడా కృషి చేస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయడం కోసం మేము ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ అనేది ఏర్పాటు చేసుకున్నామండి. చాలా ఖచ్చితంగా, చాలా నిజాయితీగా ఈ సంస్థను స్థాపించాం. ఈ సంస్థ ఫ్యూచర్లో, భవిష్యత్తులో చాలా గొప్ప సంస్థగా ఆంధ్రప్రదేశ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతుందని, అలాగే 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఒక ఐకమత్యంగా మేము 2 చేతులు జోడించి ప్రభుత్వం వారికి వినమ్రంగా మేము విన్నవించుకుంటున్నాం. మాకు ఇక్కడ స్థలం కేటాయించండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, స్టూడియోలు పెట్టండి, డబ్బింగ్ థియేటర్లు కట్టండి, మా అందరికీ పని పెంచమని. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులను మోసం చేస్తున్నారని, శ్వేతపత్రం పేరుతో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని ఏపీ జీఈఎఫ్ మాజీ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. 30,000 కోట్ల బకాయిలు చెల్లించినట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని, డిఏ, పీఆర్సీ, ఐఆర్ వంటివి ఇక లేనట్టేనని ఎల్లో మీడియా రాస్తోందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగులకు జీతాలు తగ్గించినట్టు ఎల్లో మీడియా రాసిందని, అదేవిధంగా ఏపీలో కూడా తగ్గించాలంటున్నట్టుగా రాశారని, ఇక మీదట జీతాలు ఇస్తే చాలన్నట్టుగా ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ జీఈఎఫ్ మాజీ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 55,000 కోట్లు బకాయి పడిందని, ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ పెట్టారన్నారు. గత 2 ఏళ్లుగా ఐఆర్ లేదన్నారు. జగన్ హయాంలో ఉద్యోగులకు ఎక్కువ ఖర్చు చేశారని, చంద్రబాబే అంగీకరించారని, 3.5 లక్షల మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగుల జీతాలు ఖర్చు 45% మాత్రమేనని, కానీ చంద్రబాబు మాత్రం వచ్చే ఆదాయమంతా ఉద్యోగులకే సరిపోతుందనటం పచ్చి అబద్ధం కాదా అని ప్రశ్నించారు. అమరావతి ఆవకాయ, యోగా కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అద్దాల కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇక సీఎం మంత్రుల విలాసాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కానీ ఉద్యోగుల మీద ప్రజలకు చెడు అభిప్రాయం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే కోరుతున్నామని, కొన్ని శాఖల్లో 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదన్నారు. ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగారని, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రిటైర్మెంట్కు గంట ముందు సస్పెండ్ చేశారన్నారు. 5 ఏళ్ల క్రితం సెలవు పెట్టారని, ప్రతాప్ రెడ్డికి ఛార్జీ మెమో ఇవ్వటం దుర్మార్గమన్నారు. అదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో జీతాల శాతం ఎంత అంటే 33.8%, అంటే 34%. అదే 2000 సంవత్సరంలో కూడా అంతే ఉంది. రెవెన్యూ ఆదాయంలో జీతాల ఖర్చు 49.54% ఉంది. మొత్తం పెట్టిన ఖర్చులో జీతాల ఖర్చు 27.36% ఉంది. 2017-18లో రెవెన్యూ ఆదాయంలో జీతాల శాతం 49.5% ఉంది. మొత్తం ఖర్చులో జీతాల శాతం 35.89% ఉంది. 2020-21లో మాత్రం రెవెన్యూ ఆదాయంలో జీతాల శాతం 63.99 ఉంది. మొత్తం ఖర్చులో 43.24% ఉంది. మళ్ళీ 2023-24లో రెవెన్యూ ఆదాయంలో జీతాల శాతం 51.38% ఉంది. మొత్తం ఖర్చులో 38.9% ఉంది. అంటే 30 ఏళ్ళ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయంలో జీతాలకు పెట్టే ఖర్చు 45-50% ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో జీతాల శాతం 35-40% ఉంది. కానీ ఒక్క 19-21లో మాత్రమే రెవెన్యూ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉంటే దానికి సంబంధించి మేము అనేక పలుమార్లు ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసాము. రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళకి సరెండర్ లీవ్లు రాలేదు. ఇప్పటికీ వాళ్ళ యొక్క చాలా బాధపడుతున్నారు. ఒక్క గ్రాడ్యుయేట్ ఒకటి శాంక్షన్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు. అది కూడా 15,000 ఉంటే 10 లక్షలు ఇచ్చారు. 15 లక్షలు ఉంటే 10 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఆఫ్ చేశారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇది కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కాబట్టి సడన్ లీవ్లు కూడా శాంక్షన్ చేయవలసిన కోరుతున్నాము. మీరు దయచేసి ఈ యొక్క రిటైర్మెంట్ ఎంప్లాయీస్, మన ఎంప్లాయీస్ మొత్తాన్ని ఈ విధానాన్ని మార్చుకొని మాకందరికీ మన ఎంప్లాయీస్ మొత్తానికి. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. 42వ డివిజన్లో బాడిత రూపేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేవలం సంబరాలకే పరిమితం కాకుండా మహేష్ బాబు సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు 42వ డివిజన్లో ఘనంగా జరిగాయి. బాడిత రూపేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమాన సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలు, నిరుపేద కుటుంబాలకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి భోజనం అందించారు.
మహేష్ బాబు సినిమాల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవటమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అభిమానులుగా తమ హీరో పుట్టినరోజును అర్థవంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. పేదలకు అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మహేష్ బాబు పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఐలాపురం భాస్కర్, శ్రీనివాస్, కళ్ళిశెట్టి లక్ష్మణరావు మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహేష్ బాబు తన నటనతో అభిమానులను అలరిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆయన సేవా స్ఫూర్తిని అభిమానులు కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. మహేష్ బాబు మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క అభిమానిగాడ మహేష్ బాబు అభిమాని అంటే నేను మహేష్ బాబు అభిమాని అని చెప్పుకోవడం గర్వకారణంగా ఉన్న ఏకైక హీరో మా ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు భవానీపురం 42వ డివిజన్లో మా అందరి ఆధ్వర్యంలో జరుగుతున్న నాకు చాలా ఆనందంగా, నాకు వచ్చి వీళ్ళంతా సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇంతగా కృష్ణ గారి పుట్టినరోజులు కానీ మహేష్ బాబు పుట్టినరోజులు కానీ చేయాలని, తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే పుట్టినరోజు టయానికి ఈ గట్టానికి ఏరియాలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఏర్పాటు చేసి ఆ విగ్రహం దగ్గర ఈ ఉత్సవాలు జరుపుకోవాలనేది నా కోరిక. దీనికి అందరూ సహకరిస్తారని చెప్పి మహేష్ బాబు గారు నటశేఖర్ కృష్ణ గారి వారసుడు. నటన దీనిలో కూడా ఆయన వారసత్వం పొంది కృష్ణ గారి ద్వారా ఈరోజు సూపర్ స్టార్ అవ్వడం జరిగింది. ఎంతోమంది అభిమానుల్ని కూడగట్టుకోవడం జరిగింది. ఆయన పుట్టినరోజు వేడుకలు బాడీసా రూపేష్ గారి ఆధ్వర్యంలో 42వ డివిజన్లో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందరికీ పళ్ళు పంచి పెడతాం, అలాగే కేక్ కట్ చేసి మమ్మల్ని ఇక్కడ పిలిచి మా ద్వారా చేయించడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మహేష్ బాబు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ రూపేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గొప్ప నాయకులు అందరూ కూడా చాలామందికి సర్వీస్ చేస్తుంటారు. మహేష్ బాబు గారు ఎన్నో హార్ట్ సర్జరీస్ చేస్తూ తన సేవా హృదయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అదే విధంగా నడవండి అని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ సూచిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఇక్కడ రూపేష్ గారు సేవ చేస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్న మహేష్ బాబు గారి అభిమానిగా వారు కూడా గొప్ప నాయకులు. అందరికీ మహేష్ బాబు గారికి, మహేష్ బాబు గారి అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.